ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇక్కడ డివిజనల్ ప్రెసిడెంట్లు ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసిమెలిసిగా ప్రచారం ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి ఏ సమస్య పరిష్కరించలేదు. ప్రజలకు అందుబాటులో నాయకత్వం కూడా లేకుండే, ఎమ్మెల్యే అందుబాటులో కూడా లేకుండే. ఈరోజు కుంటుబడిన ఈ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. స్థానిక అభ్యర్థికే నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఇలా ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాడు. కాబట్టి పూర్తిగా ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం వచ్చింది. ఈ పనిచేసే రాష్ట్ర ముఖ్యమంత్రి, పనిచేసే 3 మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు పూర్తిగా నమ్మినరు. ఇంటింటి ప్రచారంలో చెప్తా ఉన్నారు, మేము గతంలో ఎన్నికల్లో ఓట్లేసి మోసపోయినాం, ఇక ఇప్పుడు మేము మోసపోయాము. మా స్థానిక సమస్యలు నాలానైతేమి, డ్రైనేజ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఇవన్నిటిని మేము పరిష్కారం చేసుకోవడానికి ఒకే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, నవీన్ యాదవ్ ఓటేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని లూట్ చేసింది, ఇలా లూట్ చేసి మోసం చేసింది. కాబట్టి మరొకసారి మేము మోసపోవడానికి సిద్ధంగా లేం. మేము ఒక చైతన్యవంతులమైన తప్పకుండా మా ఓటు సక్రమమైన ఓటు ఈ యొక్క నవీన్ యాదవ్ కేసీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా భరోసా ఇచ్చారు. కాబట్టి మాకు ఒక నమ్మకం కలిగింది. మేమందరం కూడా ఒక భరోసాతో ఉన్నాం. ఈ రోజు అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతాం. స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ అయితే ప్రచారం ఓరావరిగా అయితే జరుగుతుంది. ఇక్కడ శివసేన రెడ్డి గారు అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎలా ఉంది ప్రచారం ఓవరాల్ చూసుకున్నట్టయితే? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడికి పోయినా స్వచ్ఛందంగా నవీన్ యాదవ్ ఓటేస్తామని చెప్పడం. మా ఇంట్లో తిరిగిన పిల్లోడు, మా మొన్నటి వరకు ఈ మా ఇంట్లో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిలాగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి 100% భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడు తెలంగాణ జూబ్లీస్ లో. ఓకే, కేటీఆర్ ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే రౌడీ పాలన కావాలన్నా కేసీఆర్ పాలన కావాలన్నా అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. కేసీఆర్ పాలన వద్దనే చెప్పగా ఇంటికాడ పెట్టినాడు. ఇక్కడ రౌడీ ఎవరున్నారు? స్థానికుడు, మా ఇంట్లో పిల్లోడు రౌడీయా కాదా ఈ గల్లీలో వచ్చి అడగమని చెప్పండి. వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు, మేమే అడుగుతున్నాం. ఏదమ్మా రౌడీ అని అంటున్నారు కేటీఆర్ అనేటోడు అంటే వాడు దోసుక తిన్నాడు కాబట్టి వాడు అట్లే మాట్లాడతాడు ఆయన అనే పరిస్థితిలో ఈరోజు ముసలోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ నవీన్ యాదవ్ అనేటోడు, నవీన్ అనే వ్యక్తి మా ఇంట్లో పిల్లోడు, నా కొడుకులాగానో, నా తమ్ములాగానో, నా అన్నలాగానో భావిస్తారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఇన్నేళ్లలో ఎప్పుడు స్థానికుడికి టికెట్ ఇవ్వలే. మొట్టమొదటిసారి మా ఊరోనికి, మా ఇంట్లో పిల్లోడికి, మా గల్లీలో తిరిగినోనికి, నిన్న తిరిగినోనికి ఈరోజు టికెట్ వచ్చింది. మా ఓన్ని గెలిపించుకుంటే రేపు నాడు మా సమస్యలు వాళ్ళ ఇంటికాడ పోయి మేము అడగగలుగుతాం. గతంలో ఈ రోడ్లు, ఈ కాలువలు, ఈ మురికి కుంపలు బతకాల్సిన అవసరం లేకుంటుండే. గతంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి పోతే ఎమ్మెల్యేలు సమయం ఇచ్చేవాళ్ళు కాదు. గేట్ల కాడ నుంచి గేట్ల కాడ తిరిగి వచ్చిన పరిస్థితులు చూసినాం. ఇప్పుడు మా ఇంట్లో కాబట్టి రేపు నాడు మళ్ళీ పోయి 5 నిమిషాలు పోయి కొట్లాడి మేము తెచ్చుకోగల శక్తి మాకుందన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. 100% ఇక్కడ నల్లేరు మీద నడకలాగానే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఓకే, ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే మాగంటి సునీత గారు సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు అంటారు. నిజంగా సింపతి గేమ్ ప్లే చేస్తున్నారంటారా? వారు సింపతి గేమ్ ప్లే చేసినా, ఇంకో గేమ్ ప్లే చేసినా గానీ ఇక్కడ గెలుపుని ఎవరు అడుగుకునే పరిస్థితి లేరు. మీరు ఆల్రెడీ గతంలో కంటోన్మెంట్ కూడా చూసిరు, అక్కడ కూడా అదే విధంగానే ప్రయత్నం చేసిరు వాళ్ళు. కానీ అక్కడ ఎక్కడ వాళ్ళ పప్పులు ఉడకలే. ఈ రోజు ఇక్కడ వచ్చేసరికి కంటోన్మెంట్ తో పోలిస్తే నా గెస్ కరెక్ట్ అయితే దాదాపు 40-45 వేల మెజార్టీతో ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచే పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వచ్ఛందంగా ఇది ఎవరో పైసలు ఇచ్చో లేకపోతే ఏదన్నా ప్రలోభ పెట్టో పరిస్థితో లేకపోతే సింపతేషన్ వరకు కూడా కావట్లేదు. మా ఇంట్లో వాడు అనే వ్యవస్థను ఈరోజు ఈడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారు. ఈ నవీన్ అనే వ్యక్తి మా ఇంట్లో వాడు, బయట వాడికి కింద ట్రీట్ చేస్తలేదు. రేపు నాడు ఏమైనా కష్టం వస్తే చక్కగా ఇంటికి పోయి మనం మాట్లాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళ మైండ్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు. మీ ఇంట్లో వ్యక్తిని మీరు కొట్టగలుగుతారా? మీరు మీ ఇంట్లో వ్యక్తికి మీరు ఓటేయకుండా బయటకి వేస్తారా? అదే పరిస్థితే జరుగుతుంది ఇక్కడ కూడా. ఖచ్చితంగా నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున గెలవబోతుంది. కేటీఆర్ కి, కేసీఆర్ కి, హరీష్ రావుకి ఈ రోజు మతి భ్రమించిపోయింది. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఏదో ఒకటి మాట్లాడాలన్న దూరంలో మాట్లాడుతారు అంతే.